నమో బుద్ధాయ్. ఇది ప్రస్తుతం మనకు కనిపిస్తున్న బుద్ధ విగ్రహము ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ పట్టణానికి సమీపంలో ఉన్న సుంకిని అనే గ్రామానికి సమీపంలో ఉన్న బుద్ధ విహారం. అద్భుతమైన సుందరమైన బుద్ధ విహారం ఇది. మనకిది ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధ భగవాన్ని మనం చూడవచ్చు. ఈ పరిసరాలు ఎంత ఆహ్లాదంగా ఉన్నాయంటే, ఇక్కడ ఒక ప్రశాంతత వాతావరణం ఎంత గొప్పగా ఉందంటే, ఒక నేచర్ హాస్పిటాలిటీ ఇక్కడ కనిపిస్తుంది. మనం ఆ వెనకాల చూసుకున్నట్టయితే ఇది ఎంట్రన్స్ అన్నమాట బుద్ధ విహారకు. వెనకాల చాలా ఇంకా బుద్ధిజానికి సంబంధించి అట్లనే బహుజన మహనీయుల అంటే మనం మామూలుగా ఎక్కడైనా బుద్ధ విహారంలో బుద్ధుడికి సంబంధించిన విగ్రహాలు, బుద్ధుడికి సంబంధించిన గుర్తులు మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ బహుజన మహనీయులకు సంబంధించిన అనేక రకాలైన విగ్రహాలు, వాళ్ళ జ్ఞాపకాలను కూడా ఈ విహారంలో పొందుపరచడము చాలా ఒక వినూత్నమైంది, గొప్పది కూడా. బహుజన మహనీయుల్లో మనకు మొదటగా కనిపిస్తున్నది సంత్ కబీర్. యాక్చువల్ ఇక్కడ మనం కబీర్ అని అంటే పుస్తకం పట్టుకొని రాస్తున్నట్టుగా మనకు జ్ఞానాక్షరాలను ఇస్తున్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ కొంచెం చిత్రంగా ఉంటుంది. సంత్ కబీర్ గారు కాగడ పట్టుకొని ఉన్నారు, అంటే వెలుగును ఇచ్చేటట్టుగా. కొంత కింద కూడా రాసింది విద్రోహి సంత్ కబీర్, అంటే రెవల్యూషనరీ సంత్ కబీర్గా ఇక్కడ ఆవిష్కరించారు. నాకు తెలిసి కబీర్ని ఎప్పుడు ఇట్లా చూసుండరు. ఈ బుద్ధ విహార్లోనే ఇలా మనం చూడొచ్చు. మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహం మీద కోట్ వేసుకున్నది బుద్ధ విహార్లో ఏర్పాటు చేశారు. క్రాంతి జ్యోతి మాత సావిత్రిబాయి పూలే, రమాబాయి అంబేద్కర్. కొల్లాపూర్ సంస్థానాధీశుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మిత్రుడు ఛత్రపతి సాహు మహారాజ్ గారి విగ్రహం కూడా ఈ బుద్ధ విహార్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ మనము ఇందాక బుద్ధిస్ట్ మాంకులు వచ్చి ఇక్కడ పువ్వులు పెట్టి అగరబత్తి పెట్టేళ్ళారు, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నివాళులు అర్పించారు. అందరికీ ఇక్కడ ఈ బుద్ధ విహార్లో ఉన్న బహుజన మహనీయులను కూడా బుద్ధిస్ట్ మాంకులు కొలుస్తుండడం, వారికి నివాళులు అర్పిస్తుండడం, ఇది మన చాలామందికి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ వెనకాల బుద్ధుడు పడుకొని కనిపించాడు. నిజానికి ఇట్లాంటి బుద్ధిస్ట్ మూర్తిని మనము ఎక్కడ చూడొచ్చు అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న కుషీనగర్లో. ఎక్కడైతే తథాగత గౌతమ బుద్ధుడు పరమపదించారో అక్కడ మాత్రమే బుద్ధుడు ఇట్లా పడుకున్నట్టుగా ఆయన విగ్రహం ఉంటుంది. కుషీనగర్ తర్వాత నాకు తెలిసి కేవలం ఆదిలాబాద్ సమీపంలోని ఇక్కడ ఈ బుద్ధ విహార్లోనే మనం ఇలాంటి బుద్ధమూర్తిని చూడొచ్చు. దాని ముందు బుద్ధుడికి ప్రతీకగా ఉన్న తామర కొలను, చిన్నపాటి తామర కొలను మనం ఇక్కడ 2 పూలు కూడా విచ్చుకున్నాయి. ఇది కూడా చూడొచ్చు బుద్ధ విహార్లో. సో బాబాసాహెబ్ బుద్ధ విహార్లో ఉన్న అతిపెద్ద బాబాసాహెబ్ విగ్రహం ఇది. చూడండి ఎంత రాజసంగా పైన ఒక ఛత్రంతో ఉందో. బహుశా మనం బుద్ధ విహార్లో అంబేద్కర్ చిన్నది చూడడానికి కూడా కొద్దిగా కష్టమే. కానీ ఇక్కడ చూడండి ఎంత పెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉందో. బుద్ధుడు ఎంత స్పెషలో ఈ సమాజానికి అంబేద్కర్ కూడా అంతే స్పెషలు. ఈ బుద్ధ విహారంలో దాన్ని చాలా కళ్ళకు కట్టినట్టుగా నిర్మించారు. ఇది నిజంగా బుద్ధ విహారాల్లో ఒక అద్భుతమైన, అత్యంత సుందరమైన, గొప్ప జ్ఞానాన్ని ఇచ్చే విహారంగా మనము ఈ బుద్ధ విహారాన్ని చెప్పుకోవచ్చు. ఇది బుద్ధుడు మనకు ఎముకలు తేలిపోయిన బుద్ధుడు, అంటే ఆయన ఒక 6 నెలల పాటు ధ్యానం చేసినప్పుడు ఆయన ఒక రకమైన ఒక స్కెలెటన్ లాగా అయిపోయారు. దానికి సంబంధించిన విగ్రహం ఇది. మీరు ఇక్కడ బుద్ధుని ఇంకో కోణం కూడా చూడొచ్చు. మ్యాక్సిమం బుద్ధంలో ఎప్పుడూ చూడరు, కానీ ఇక్కడ చూడండి బుద్ధుడికి గడ్డం వచ్చింది. ఆ ధ్యానంలో ఉన్న సమయంలో అట్లా గడ్డంతో ఉన్నప్పుడు ఇట్లా ఉండేవాడు అనే దానికి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి బుద్ధ విహార్లోకి వచ్చేటప్పుడు మేము అనుకున్నాం, అరే మోంకులకు మనం పళ్ళు తేవడం మర్చిపోయామని. అంటే బుద్ధిస్ట్ మోంకులకు పళ్ళు ఇవ్వడము బుద్ధిజంలో ఒక ఆనవాయితీ, ఒక గౌరవం. ఆ గౌరవం మేము మిస్ అయ్యామే అని అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చాక రివర్స్ జరిగింది. మాకు దాహం వేసి నీళ్ళు అడిగితే బుద్ధ విహారం నుంచి మాకు పళ్ళు ఇచ్చిర్రు. ఇది చాలా గొప్ప విషయము అన్న. థ్యాంక్ యూ. జై భీమ్, నమో బుద్ధాయ్, ధన్యవాద్. జై భీమ్ మిత్రులారా. మామూలుగా విహార్ని మనం ఎప్పుడైనా బుద్ధ విహార్ని విజిట్ చేసేటప్పుడు పండ్లని దానంగా ఇస్తాము మన బుద్ధిస్ట్ మాంకులకి. అయితే మేము సడన్గా ప్లాన్ చేసినాం కాబట్టి ఆ ఫ్రూట్స్ ఏం తెలియకపోయినాము. కాకపోతే మాకు ఇక్కడ దాహం వేసి వాటర్ అడిగితే అన్న ఫ్రూట్స్తో పాటు వాటర్ కూడా తీసుకొచ్చింది. ఇది మన బుద్ధిజం నేర్పేది మానవత్వం అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అందరికీ జై భీమ్. అయితే మేము
ఆదిలాబాద్లోని సుంకిడి అనే ప్రాంతానికి వచ్చినాము. ఇక్కడ మహాబోధ విహార్కి వచ్చినాము. ఇక్కడ చూస్తే మీరు ఏ టెంపుల్కైనా వేరే హిందూయిజం టెంపుల్లలో పోతే మీకు దేవుడు తప్పించి వేరే ఎవరు కనబడరు. కానీ బుద్ధిజం సోషల్ మూమెంట్ అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తున్న స్టాచ్యూ ఎవరిదో కాదు, మన పూలే గారిది. పూలే గారు ఎవరు? సోషల్ రిఫార్మర్. సో సోషల్ రిఫార్మర్ ఒక బుద్ధ విహారంలో ఉండడంని ఎలా చూస్తారు మీరు? అంటే ఒక బుద్ధిజం అనేది ఒక ధర్మానికి సంబంధించింది కాదు. బుద్ధిజం ఈజ్ నథింగ్ బట్ సోషల్ రీఫార్మ్ చేసే ఒక మూమెంట్ అని ఇది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ఇక్కడ.